హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్లో తిమ్మాపురం కొండ దగ్గర ఉన్నటువంటి రామానాయుడు స్టూడియోని ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం. ఈ రామానాయుడు స్టూడియో ఆర్కే బీచ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్లు జరిగేవి. ప్రస్తుతం ఇది పర్యాటక ప్రదేశంలా మారింది. ఎవరైతే వైజాగ్ చూడడానికి వస్తారో వారు అన్ని పర్యాటక ప్రదేశాలతో పాటు ఈ రామానాయుడు స్టూడియోని కూడా కంపల్సరీ చూడడానికి వస్తారు. ఈ స్టూడియో విశిష్టత ఏంటంటే తిమ్మాపురం కొండ మీద 316 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. గతంలో సినిమా షూటింగ్లన్నీ కూడా విశాఖపట్నంలోనే జరిగేవి. 1936లో విశాఖలో ఆంధ్ర సినీ టౌన్ అనే ఒక స్టూడియో ఉండేది. ఈ స్టూడియోలో కేవలం 2 సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకున్నాయి. ఆ తర్వాత ఆ స్టూడియో మూతపడటంతో అది క్లోజ్ చేసిన 12 సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ఏర్పడింది. 1960 సంవత్సరం నుంచి దీనిలో సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి హీరో నాగేశ్వరరావు గారు కులగోత్రాలు, ప్రాణ స్నేహితులు వంటి సినిమాలు ఈ స్టూడియోలోనే షూటింగ్ జరుపుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కొండలు, సాగర్ తీరం, పోర్టు వంటి ప్రదేశాలు ఉండటంతో ఆనాడే సినీ పరిశ్రమ మొత్తం కూడా విశాఖ అందాలు ఆకర్షితులయ్యాయి. దాంతో వివిధ భాషా చలనచిత్రాలన్నీ కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకునేవి. అప్పట్లో ఎవర్ గ్రీన్ మూవీ అయినటువంటి మరో చరిత్ర సినిమా కూడా షూటింగ్ అంతా కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే జరిగింది. అలా ఒకప్పుడు ఎన్నో షూటింగ్లు ఈ స్టూడియోలోనే జరిగేవి. కానీ కరోనా వచ్చిన తర్వాత ఈ స్టూడియోలో షూటింగ్లు అనేవి కొంతమేరకు తగ్గాయని చెప్పాలి. కరోనా కారణంగా షూటింగ్లన్నీ కూడా హైదరాబాద్లోనే జరిగేవి. దానివల్ల విశాఖలోని రామానాయుడు స్టూడియోని పూర్తిగా సినీ పరిశ్రమ మర్చిపోయిందనే చెప్పాలి. ఈ స్టూడియోలో మనం సినిమాల్లో చూసే పాతకాలపు ఇల్లు, అలాగే హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, ఆ టైంలో షూటింగ్స్కి వాడే కెమెరాలు, గుడి, షాపింగ్ కాంప్లెక్స్, ఇలా సినిమాలో ఆ షూటింగ్కి ఏ ప్లేసెస్ కావాలో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఈ స్టూడియోలో నిర్మించబడ్డాయి. అలాగే రామానాయుడు గారు నిర్మించిన అన్ని సినిమాలకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించారు. ఇలా లోపలికి వెళ్తే రామానాయుడు గారు ఆయన నిర్మించిన సినిమాల తాలూకు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు. అవన్నీ కూడా ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం రండి. చూశారు కదండి. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఫొటోస్తో పాటు ఆయన సంపాదించుకున్న కొన్ని అవార్డులు కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే ఇంకా బయటకు వస్తే ఇలా సాగర్ తీరం ఎంతో అద్భుతంగా, అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్లో పాతకాలంలో ఏ మూవీకి ఏ రకాల కెమెరాలు వాడారు, ఎడిటింగ్ ఎలా చేశారు, డబ్బింగ్ ఎలా చెప్పారు మొదలైనవన్నీ కూడా, అంటే షూటింగ్కి ఏ పరికరాలు అవసరమో అవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు. వాటన్నిటిని ఒకసారి చూసేద్దాం రండి.
చూశారు కదండి, నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండలు, ఎదురుగా సముద్రం. విశాఖ అందాలు చూడాలంటే ఒకసారి ఈ ప్లేస్ వస్తే అద్భుతమైన అనుభూతిని అయితే పొందుతారు. సో ఇదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చింది నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.